నాయుడు చేస్తున్నాడు. వాస్తవంగా కాళ్ళ కూడా పని చేస్తున్నాడు అండి చంద్రబాబు నాయుడు. కరెక్ట్ కాదు. పొలిటికల్ డిస్కషన్ కాకుండా దీని ఒక సబ్జెక్ట్ తీసుకోవాలి. శేషు సార్, కమిషన్ రిపోర్టు అఫీషియల్ గా పబ్లిక్ డొమైన్ లో పెట్టారా అంటే అసెంబ్లీలో చర్చించిన తర్వాత పబ్లిక్ డొమైన్ లో పెడతామని ప్రభుత్వం నుంచి అడ్వకేట్ జనరల్ చెప్తున్నటువంటి అంశం. అయితే పూర్తిగా ఈ కమిషన్ విచారణనే తప్పుపడుతున్నది బీఆర్ఎస్ పార్టీ. దీంట్లో మంత్రుల్ని ఆ రోజు ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తే ఆ ముఖ్యమంత్రి వెనకాలన్నటువంటి సిఎస్లా లేదంటే ఆ మంత్రిని ప్రశ్నిస్తే, మాజీ మంత్రిని ప్రశ్నిస్తే వాళ్ళు ఓఎస్డీలను ప్రశ్నించలేదు, అప్పుడున్నటువంటి అధికారుల్ని ప్రశ్నించలేదు. ఒకటి ఈ ముగ్గురికి సంబంధించి మోరోవర్ 12 సంస్థలు పర్మిషన్లు ఇస్తే ఈ విచారణలో ఆ సంస్థల పైన ఏమైనా విచారణ నడిచిందా, ఆ కోణంలో విచారణ జరిగిందా అన్నది ఇంకొకటి పాయింట్. అయితే గనక నిర్మాణ సంస్థల్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేయాలా, భాగస్వామ్యం చేయాలా విచారణలో, అట్లా కూడా చేయలేదు కమిషన్ అన్నది ఇంకొక ఆరోపణ. సో ఈ రిపోర్టు చదవడానికే చాలా టైం పడుతుంది. 600 పేజీలను దాన్ని 60 పేజీలకు ఎట్లా కుదించారు? వాళ్ళు అనుకున్నట్టుగానే 60 పేజీల్లో తీసుకొచ్చారా? ఇది మొత్తం కేసీఆర్ని, కాళేశ్వరాన్ని బ్లేమ్ చేయడానికి జరిగిందేనా? సో నెక్స్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిస్థితి ఏంది ఒకటైతే కనుక రేపు కోర్టులో ప్రభుత్వం ఏం సమాధానం చెప్పుద్ది అన్నది ఇంకొక ప్రశ్న. శ్రీకాంత్, ఇప్పుడు ఒక్క జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ రిపోర్టు తోటే అంతా అయిపోయినట్టు కాదు కదా. అవును, అది ఒక నివేదిక ఇచ్చినంత మాత్రాన మొత్తం అయిపోయింది అనేటటువంటి భావన కలగటం కూడా మంచిది కాదు. ఎందుకంటే అనేకమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు ఉన్నాయి, న్యాయ సంస్థలు ఉన్నాయి, చాలా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వాటిలలో. ఒకవేళ ప్రభుత్వం ఏదన్నా వెండెక్టా చేయాలని అనుకుంటే అది కుదిరే పని కాదు మనలాంటి దేశంలో. ఇది ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. ఇంకొకటి ఏంటి ఇక్కడ కీలకమైనటువంటి అంశం అంటే, ఇప్పుడు ఈ రిపోర్ట్ లో చాలా కీలకంగా లేవనెత్తినటువంటి అంశాలు ఏంటది? పబ్లిక్ డొమైన్ లో పెట్టినా పెట్టకపోయినా ప్రభుత్వం ఆల్రెడీ చెప్పేసింది కదా. ఒక 60 పేజీల సమ్మరీని తీసుకొచ్చి ప్రజల ముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసినప్పుడు దీంట్లో ఏమేమి లోపాలు జరిగినాయి, ఏమేమి ఫైండింగ్స్ ఉన్నాయి అనేటటువంటి అంశాలను ప్రజల ముందు పెట్టారు. అయితే దీంట్లో చాలా కీలకమైనటువంటి అంశంలో ప్రభుత్వం ఒక దగ్గర చిక్కుకుపోయింది శ్రీకాంత్. ఏంటంటే పాయింట్ నెంబర్ 1, వాళ్ళు తమ్మిడిహట్టి దగ్గర వద్ద నీళ్లుండగా కూడా మేడిగడ్డకు షిఫ్ట్ చేశారు అనేది ఒక ప్రధానమైనటువంటి అభియోగము, ఆరోపణ చేశారు. రెండోది కీలకం ఏం చేశారంటే క్యాబినెట్ అప్రూవల్ లేకుండా, క్యాబినెట్ ఆమోదం లేకుండా ఈ ప్రాజెక్ట్ కట్టారని కమిషన్ రిపోర్ట్ లో మెన్షన్ చేశారు. కానీ దానికి కౌంటర్ అటాక్ గా బీఆర్ఎస్ పార్టీ ఒక మంచి అంశాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చింది. ఓకే, ఈ పాయింట్ లో క్యాబినెట్ ఆమోదం లేకపోతే శ్రీకాంత్ లేదు, ఇక్కడ ఒక మాట వినాలి, చాలా కీలకమైన మాట. ఇప్పుడు క్యాబినెట్ అప్రూవల్ అయిందా లేదా అనేది శ్రీకాంత్ కి, శేషుకి, రామ్మూర్తికి వీళ్ళకి తెలియదు. ఎందుకంటే అది క్యాబినెట్ లో జరిగేటటువంటి డిస్కషన్ కాబట్టి. కానీ బీఆర్ఎస్ ఒక మంచి ఆర్గ్యుమెంట్ ను ముందుకు తీసుకొచ్చింది. ఏంటి ఆర్గ్యుమెంట్ అంటే, మేము క్యాబినెట్ ఆమోదమే కాదు, ఈ అంశం పైన అసెంబ్లీలో చర్చ చేశామన్నారు. అసెంబ్లీ చర్చని ప్రజలందరూ చూశారు కదా. దీంట్లో మభ్యపెట్టడానికో లేకపోతే మాయ చేయడానికో, మోసం చేయడానికో, తప్పించుకోవడానికో ఆస్కారం లేదు కదా. కాబట్టి మీరు క్యాబినెట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకొచ్చి అసెంబ్లీలో చర్చ చేశారు అని అంటే, బట్ ఇక్కడ మనకి చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఏంటది, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి క్యాబినెట్ అప్రూవల్ తీసుకున్నారు. కానీ కమిషన్ రిపోర్ట్ లో ఏం చెప్తున్నారు, క్యాబినెట్ ఆమోదం లేదు అనేటటువంటి ఒక అంశాన్ని ముందు తీసుకొచ్చారు. తర్వాత 3వ అంశంగా ఏం తీసుకొచ్చారు అని అంటే, ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది అన్నారు. బట్ ఆ అవినీతి కేసీఆర్ చేశారా, ఎవరు చేశారో చెప్పకుండా ఏం చేశారు అని అంటే, ఇది మొబిలైజేషన్ అడ్వాన్స్లలో పనులు పూర్తి కాకపోయినా మొత్తం చెల్లించేశారు అని అంటే, బట్ యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాతనే ప్రభుత్వము ఆ బిల్లును చెల్లిస్తుంది. మరి కేసీఆర్ తప్పు అవుతుందా, యూటిలైజేషన్ సర్టిఫికెట్ జారీ చేసినటువంటి అధికారి తప్పు అవుతుందా అనేది, ఇవన్నీ ఒక లీగల్ పాయింట్స్ వస్తాయి. నేను అందుకే ఏమన్నాను, కమిషన్ రిపోర్ట్ ఇచ్చినంత మాత్రాన కేసీఆర్ ని దాంట్లో దోషిగా మంచి పాయింట్ ఎత్తుకున్నారు మీరు. ఒక్క నిమిషం. ఎందుకంటే మొబిలైజేషన్ గురించి ఒక్క నిమిషం లేదు, మీరే మాట్లాడండి. రామూర్తి నువ్వు చెప్పు, దాని తర్వాత అయితే దీంట్లో ఏంటి ఇప్పుడు. కాబట్టి ఇక్కడ ఈ అన్ని అంశాలు మళ్ళీ విచారణలోకి వచ్చినటువంటి సందర్భంలో ప్రభుత్వము ఏమి కౌంటర్ అటాక్ ఇస్తుంది అనేటటువంటిది మనం చూడాలి. రెండోది, దీంట్లో 115 మంది సాక్షులను కమిషన్ విచారణ చేస్తే ఆ 115 మందిలో 3 మాత్రమే పొలిటికల్ కి సంబంధించినటువంటి వాళ్ళు, కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ మాత్రమే. కానీ మొత్తం 115 మందిని విచారించి మొత్తానికి బాధ్యుడిగా కేసీఆర్ నిలబెట్టేటటువంటి ప్రయత్నం కమిషన్ చేసింది. అంటే ఓ విధంగా కేసీఆర్ నే నిందితుడిగా చూపించడానికి కమిషన్ పూర్తి స్థాయిలో పనిచేసిందా అనేటటువంటి అనుమానాలు కూడా కలిగే విధంగా రిపోర్ట్ లో ప్రతి అంశం మనకు కనపడుతున్నటువంటి విషయంగా చూడాలి.
కాబట్టి దీంట్లో కేవలం రిపోర్ట్ ఇచ్చినంత మాత్రాన ఆ రిపోర్ట్ లో ఉన్న అంశాలే ఇక పూర్తి స్థాయి నిజాలు అవుతాయనేది కాదు. ఆ దానిపైన అందుకే నేను ఏమంటున్నాను, బీఆర్ఎస్ పార్టీ ఒక క్లవర్ మూవ్ చేసింది. క్లవర్ మూవ్ ఏంటి అని అంటే, ఈ కమిషన్ రిపోర్టు వ్యాలిడిటీ పైన, ఈ కమిషన్ రిపోర్ట్ లో ఉన్న వాస్తవికతను నిగ్గుదేల్చడానికి మీరు జోక్యం చేసుకోండి అని కోర్టుకు వెళ్ళారు. అది నివేదిక తప్పుల తడగ్గా ఉంది, నివేదిక రాజకీయ కక్ష సాధింపు చేసేటట్టుగా ఉంది, మాకు అభ్యంతరాలు ఉన్నవి, మా ప్రతిష్టను డ్యామేజ్ చేసేటట్టుగా కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి మీరు జోక్యం చేసుకోండి, దాన్ని ద్వారా చర్యలు చేపట్టకుండా మీరు నిలుపుదల చేయండి, నివేదికను మీరు రద్దు చేయండి అని ఒక హక్కు, అది వాళ్ళ ప్రివిలేజ్. ఆ ప్రివిలేజ్ ను ఉపయోగించుకునేటటువంటి క్రమంలో బీఆర్ఎస్ పార్టీ ఒక క్లవర్ మూవ్ చేసింది, కోర్టుకు వెళ్ళటం. ఇప్పుడు బంతి కోర్టులోకి వెళ్ళిపోయింది, అంటే ప్రభుత్వం చేతిలో లేదు. మీరు అసెంబ్లీలో చర్చ చేసినా ప్రభుత్వం ఇప్పుడు కోర్టు విచారణ చేస్తుంది కాబట్టి, అది కోర్టు విచారణ పరిధిలోకి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా దానిపైన నిజాలు నిగ్గు తేలుతాయి. దాంట్లో వాస్తవికతలపైనటువంటి దాని మీద విచారణ పూర్తి స్థాయిలో జరిగిందా? అన్ని కోణాల్లో విచారణ జరిగిందనుకోవాలా? ఒక కేసీఆర్ కోణము, నిర్మాణ కోణమే జరిగిందనుకోవాలా? విచారణ జరిగితే అన్ని కోణాల్లో జరగాలి కదా. సో ఇది ఆల్ డైరెక్షన్స్ లో జరిగినట్టు ఎక్కడ లేదు అన్నది ప్రధానంగా వినిపిస్తుంది. ఇందాక నేను చెప్పినట్టు ఆ 12 సంస్థలు, అసలు పర్మిషన్ లేవట, 12 సంస్థలు, నిపుణుల కమిటీ ఉంది దీనిపైన. విచారణని మనం తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. విచారణకి కొన్ని అంశాలు దృష్టికి రాకపోవచ్చు. విచారణలో కమిషన్ చైర్మన్ కమిషన్ ను ఆ విధంగా భావించి ఉండవచ్చు, బట్ దాంట్లో వాస్తవం. ఇంకొక కీలకమైన అంశం చెప్తాను శ్రీకాంత్ మీకు నేను. ఇదే పిసి ఘోష్ కమిషన్ 16 నెలలు విచారణ చేస్తే ప్రభుత్వాన్ని ఒక డాక్యుమెంట్ అడిగారు. ఏది పిసి ఘోష్ గారు ఏం డాక్యుమెంట్ అడిగారంటే, క్యాబినెట్ లో ఈ ప్రాజెక్ట్ కట్టడానికి అప్రూవల్స్ ఉన్నాయా లేదా, మీరు ఆ క్యాబినెట్ తీర్మానాన్ని పంపండి అని అంటే 15 నెలలు పంపలే, చివరి నెలలో పంపారు. అంటే ఎందుకు అనేటటువంటి విషయం. రెండోది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే, మీరు నివేదికలో మమ్మల్ని దోషులుగా తెలుస్తున్నారు, మాకు డాక్యుమెంట్స్ ఇవ్వండి అని అడుగుతున్నారు. మీ ఎందుకు అసలు దీంట్లో వాస్తవికత ఎంత, దీంట్లో ఏముంటుంది? రెండోది, మీరు అనుమతులు లేకుండా ప్రాజెక్ట్ కట్టారంటే ఇవాళ బనకచెర్లకు అనుమతి ఉందా ప్రాజెక్ట్ కట్టడానికి? ఇవాళ బనకచెర్ల పైన దొడ్డిదారున ప్రాజెక్ట్ కట్టడానికి 12 మంది తోటి కమిటీ వేశారు. అంటే మీరు ప్రాజెక్టులకు అనుమతులు వచ్చేదాకా ప్రాజెక్టు కట్టకూడదని అంటే, కర్ణాటక ఆల్మట్టి ఎట్లా కట్టింది, మహారాష్ట్ర ఎట్లా కట్టింది ప్రాజెక్టులు? అనుమతులతోటే కట్టారా? అంటే తెలంగాణకు వచ్చేసరికి అనుమతులు కావాలా? తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకోకూడదా? ఇవాళ గోదావరి నది పైన ఒక్క ప్రాజెక్టు కూడా తెలంగాణకు లేదు, కాళేశ్వరం తప్ప. మరి గోదావరి నీళ్లను మీరు ఎట్లా వాడుకుంటారు అనేటటువంటి ప్రశ్న రావాలి కదా. బట్ ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లో చూడాలి తప్ప, ఇది అంత ఖర్చు అయింది, దాని ఖర్చు పెట్టినంత వచ్చిందా లేదా, బట్ దీంట్లో తప్పులు జరిగాయి, తప్పు ఒప్పులను మీరు బయటకు తీయండి. బట్ ప్రాజెక్టే దండగంటే కుదిరే పని కాదు. ఎందుకనంటే ప్రాజెక్ట్ లో 3 బ్యారేజీలు ఉన్నాయి. ప్రాజెక్ట్ లో 19 రిజర్వాయర్ 21 పంప్ హౌస్ ఉన్నాయి, 19 రిజర్వాయర్స్ ఉన్నాయి. ఇవాళ అవన్నీ పనిచేస్తున్నాయి కదా, వరద నీరు వస్తుంది, వాటన్నిటిని రిజర్వాయర్లలో నింపుకుంటున్నాం కదా ఇవాళ మనం. బట్ ఆ నీళ్ళన్నీ రేపు మిడ్మానేర్కో, ఎల్లంపల్లికో, రంగనాయక సాగర్ కో అన్నిటికి తీసుకొచ్చి నింపుకుంటాం కదా, తెలంగాణ రైతాంగానికి వాడతాం కదా. బట్ దాంట్లో ఏంటది? అందుకని ప్రాజెక్ట్ ని మనం తెలంగాణకు ఉపయోగకరంగా చూడాలి. ప్రాజెక్ట్ లో తప్పులు జరిగితే కమిషన్ విచారణలో గనక నిజాలు ఉంటే కోర్టు విచారణ చేసి శిక్ష చేయమని అందరం అడుగుతున్నాం. ఎవరిని తప్పించమని అడగట్లేదు, లేకపోతే కేసు కవర్ చేయమని అడగట్లేదు, లేకపోతే ప్రాజెక్ట్ లో అసలు ఏమి తప్పులు జరగలేదని కూడా అనట్లేదు. బట్ ఇప్పుడు పోలవరంలో డయాఫ్రమ్ వాల్ కొట్టుకపోయింది, కాఫర్ డ్యామ్ కొట్టుకపోయింది, మళ్ళీ వాళ్ళు ప్రాజెక్ట్ అంతా మూసేశారా? ప్రాజెక్ట్ అంతా కట్టకుండా ఆఫ్ చేస్తున్నారా? మళ్ళా డయాఫ్రమ్ వాల్ కడుతున్నారు. 3000 కోట్లు అయితే డయాఫ్రమ్ వాల్ కట్టడానికి, మళ్ళా కాఫర్ డ్యామ్ కట్టుకుంటున్నారు. అంటే ప్రాజెక్ట్ లో ఏదైనా కొట్టుకపోయి ఏదైనా కుంగిపోతే ప్రాజెక్ట్ మొత్తాన్ని ఇక ప్రాజెక్టే పనికిరాదు. కాళేశ్వరం అంటే కూలేశ్వరం అంటే శ్రీనివాస్ గారు మొత్తం ప్రాజెక్టే పనికిరాదని చెప్పేసి మీరు ఎన్నికల ముందన్నారు, ఎన్నికల తర్వాత అన్నారు. కొన్ని రోజులు ఎకరాలు పడవబడేటువంటి సందర్భాలు కూడా చూసాం పోయిన ఎండాకాలంలో. ఇదే శేషు సార్ నేను కూడా చాలా సందర్భాల్లో దీనిపైన చర్చలు కూడా చేశాం. బట్ ఇప్పుడు అదే ప్రాజెక్ట్ నుంచి రిజర్వాయర్లకు నీళ్లు నింపుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్రతికే ఉంది, దాన్ని రాజకీయంగా చంపేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోందన్నది ప్రధానంగా ఆరోపణ. మాకు ఒక 2 నిమిషాలు టైం ఇవ్వాలి శ్రీకాంత్ గారు. అందరి ఆరోపణలు
కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం మీద వేసింది కాబట్టి వివరణ చెప్పుకోవడానికి మాకు అవకాశం ఇవ్వాలి. ప్రధానంగా అది ఎక్కడైతే ప్రాజెక్టు మొదలు డిజైన్ చేసిండ్రో అక్కడి నుంచి దాన్ని మార్చడం లోపలనే కుట్ర ఉంది. దాని మీదనే ప్రధానంగా మా వాదన. కిమిడి హెడ్స్ నుంచి తీసుకెళ్లి ఈ 3 డ్యామ్ల కింద 2007 నుంచి 2014 దాకా ఏం చేసి ఒక పర్మిషన్ తీసుకోలేదు మీరు. మొబిలైజేషన్ కింద 1000 పర్మిషన్ మొబిలైజేషన్ కింద 1052